చాలామందికి తల ఉన్నట్టుండి మామూలు పని చేస్తున్నప్పుడు ఉన్నట్టుండి కళ్ళు ఇలా గిరగిరా తిరిగిపోతూ ఉంటుందన్నమాట. ఏం చేయాలో అర్థం కాదు. ఒళ్ళంతా చెమటలు, అయోమయం అయిపోతుంది. అయోమయం అయిపోయి కింద కూర్చోవడం, కింద పడిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. చాలామందికి వాళ్ళ జీవిత కాలంలో చాలామందికి 100కి 80 మందికి 90 మందికి ఏదో టైంలో కళ్ళు తిరగటం అనేది జరుగుతుందన్నమాట. ఈ కళ్ళు తిరగంగానే చాలామంది అయోమయానికి వెళ్ళిపోయి దానివల్ల ఏమన్నా సమస్య ఏమన్నా వస్తుందా అనేది, హెల్త్ ప్రాబ్లం ఏమన్నా వస్తుందా అనేది చూస్తారన్నమాట. జనరల్గా అసలు ఈ తల తిరగటం అంటే ఏంటి, లేదా కళ్ళు తిరగటం అంటే ఏంటి అనేది వైద్య పరిభాషలో న్యూరాలజీకి సంబంధించిన సబ్జెక్ట్ అన్నమాట. కొంతమందికి చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కొంతమందికి వాళ్ళంతట వాళ్ళు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. చుట్టూ మొత్తం తిరగటాన్ని ఆబ్జెక్టివ్ ఒట్టుగా అంటాం. తనంతట తాను కళ్ళు తిరగటాన్ని సబ్జెక్టివ్ ఒట్టుగా అంటాం అన్నమాట. ఇది ప్రమాదకరమైందా కాదా? కొన్ని సందర్భాల్లో, ఎక్కువ సందర్భాల్లో ప్రమాదం ఉండకపోవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో ప్రమాదం ఉండవచ్చు. మెయిన్గా ఇది మనిషి మెదడు. ఈ మెదడుకు సంబంధించి కారణాల వలన కళ్ళు తిరిగితే అది ప్రమాదకరమైన ఒట్టిగోగా రావచ్చు. ఇది కాకుండా మెదడుకి సంబంధించిన కారణాలు కాకుండా ఇతర కారణాలు అయితే అంత భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా మందులు ఇలాంటివి వాడితే తగ్గిపోద్ది. కొన్ని సందర్భాల్లో ఈఎన్టీ డాక్టర్స్ ఒపీనియన్ కూడా ఒక్కోసారి అవసరం పడుతుందన్నమాట ఈ కళ్ళు తిరగటానికి సంబంధించి. అందుకని కళ్ళు తిరిగినప్పుడు మీరెవరూ టెన్షన్ పడకండి. ఫస్ట్ జనరల్గా 100కి 70-80 కేసుల్లో పెద్ద ప్రమాదం కాకపోవచ్చు. ముందు మా దగ్గరికి వస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది డిజైన్ చేసి చెప్తాం అన్నమాట.